పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అందంగా ఉన్న అమ్మాయిలు, మంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికొస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్గా ఏదో రొమాంటిక్గా సెక్సీగా చూపించింది. ఎక్కడ చూపించదు, పక్కా పల్లెటూరు అమ్మాయి స్టోరీ ఎలా ఉంది, చాలా బాగా చేసింది. ఈక్వల్గా చూపించింది, డామినేషన్ ఏం లేదు. ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. ముగ్గురులో ఈ సినిమా ఎవరికి బాగా పనికొచ్చింది? ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్రలు బాగా ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా సినిమా శైలి పెట్టకపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి మనోడికి గాలిలో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచి సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మొత్తం చాలా అద్భుతంగా. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్తు అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడుతున్నాం. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నాం. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషన్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తుంది. భైరవ 3 అక్షరాలు, 3 హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా అయితే మంచిగా వచ్చిందండి, అందరు కలిసి చూడండి. సినిమా అయితే బాగుంది. మంచు మనోజ్ గారు అండి విలన్ గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు విలన్ ఆయననేనా? అవును. ఓకే, మీరు అట్లా రూమర్స్ ఏమంటే స్పాయిలర్స్ ఇస్ ఎట్లానా? సరే, ఫైట్ సీన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఫైట్ సీన్స్, ఆయన ఫైట్ సీన్స్ కోసం సినిమా చూడాలండి. అండ్ మన మంచు మనోజ్ గారి యాక్టింగ్ కోసం చూడాలి. సో ముగ్గురికి బ్రేక్ త్రూ సినిమా. సో చాలా బాగా వచ్చింది సినిమా. సో ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టదు. సో అందరూ టికెట్ వర్త్ సినిమా అండి. ఈ మూవీతో ముగ్గురికి కంబ్యాక్ వచ్చినట్టేనా? ముగ్గురికి కంబ్యాక్ వస్తుంది. మంచి బ్రేక్ త్రూ సినిమా అండి. సో మీ ముగ్గురు మంచి మంచి సినిమాలు చూడాలి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. సో స్క్రీన్ టైమింగ్స్ బాగుందండి ముగ్గురికి. అండ్ కెమెరా వర్క్ బాగుందండి. డైరెక్టర్ గారు ముగ్గురిని బాగా హ్యాండిల్ చేశారా? బాగా యాక్ట్ చేశారండి. సో మంచు మనోజ్ గారికి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ వచ్చిందని రీసెంట్గా వచ్చిన మాస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వచ్చు? ఇక్కడ ఈ సినిమాలో మాస్ ఫైట్స్ చూపించిన విధంగా వేరే సినిమాలు అయితే రీసెంట్గా అయితే చూడలేదండి. సో వీకెండ్కి మంచి కలెక్షన్ మూవీ. చాలా రోజులు వేసే టైంలో ఎక్కువ సినిమాలు లేవు. సో ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా అండి. తప్ప చూడండి, సినిమా అయితే బాగుంది. హిట్ 3 తో కంపేర్ చేస్తే ఎంత ఉంది వైలెన్స్? దీంట్లోనే వైలెన్స్ ఎక్కువ అనిపించింది. కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ కానీ లేదంటే ఎమోషన్ క్యారీ చేయడంలో కానీ ఫెయిల్ అయ్యేది అనిపించింది. భయ్యా, ముగ్గురులో ఈ సినిమా ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఈ సినిమా మనోజ్ గారికి బాగా హెల్ప్ అవుతుంది. మనోజ్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉంటుంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ అసలు పీక్స్ ఆయనకి బాగా హెల్ప్ అవుతుంది. నారా రోహిత్ గారు యాజ్ యూజువల్ హీ నెయిల్డ్ ఇట్. ఆయన పెర్ఫార్మెన్స్ వరకు ఆయన కొమ్మేశారు. సో వాళ్ళ ముగ్గురికి అయితే ముగ్గురికి హెల్ప్ అవుతుంది సినిమా. అంటే సాంగ్స్ ఫైట్స్ అన్ని వర్కౌట్ అయినాయి. మన అంటే ఇది తమిళ నుంచి వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ వెన్నెలా సాంగ్ ఒకటే వర్కౌట్ అయింది. ఫైట్స్ వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. యాక్షన్ అయితే అదిరిపోయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ మటుకు సూపర్ వస్తుంది. అది చాలా బాగుంది. సో ఓవరాల్గా మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా అట్రాక్ట్ చేస్తుందా? చెప్పలేమన్నా కష్టమే. బట్ వన్ టైం వాచబుల్. ఒక్కసారి అయితే థియేటర్లో ఖచ్చితంగా చూడొచ్చు. ఆ వన్ టైం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అయితే డైరెక్టర్ గారి మీద ట్రాల్స్ అయితే గట్టిగా వచ్చినాయి. మరి అవన్నీ తట్టుకునే సినిమా ఆడియన్స్ చూస్తారంటారా? చూస్తారు. అదైతే లేదు. ఆ ట్రోల్స్ అది వేరే, కానీ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. స్టోరీ లైన్ అంతా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ఎమోషనల్గా ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అలాగే ఆయన ముగ్గురిని బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముగ్గురు కూడా అసలు ఆ స్క్రీన్ మీద ఎరగాడేశారు అనమాట. ఆ ట్రయో అనేది ఖచ్చితంగా ఒక బెస్ట్ ట్రయో అనేది నాకు చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా ఓవర్ తగ్గలే. ముగ్గురు సూపర్ చేసారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ బెల్లంకొండ సాయన నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మీకు అవార్డు వస్తుంది పక్క. అంటే యాక్టింగ్కి ఈ సినిమా అసలు అంతా ఊహించుకోరు. మిస్ అయిపోతారు యాక్టింగ్. ముగ్గురికి కంబ్యాక్ కావాలి ఈ సినిమాతో. 100%. ఎవరికి బాగా ఉపయోగపడింది ఈ సినిమా? ముగ్గురికి ఉపయోగపడింది. ఒకళ్ళే చెప్పాలి. ఒకళ్ళుగా బెల్లంకొండ సాయి గారు. అంటే అందులో అంతా అందులో అందరూ ఒకలాగా చేస్తే ఆయన చేసిన ఒక డిఫరెంట్గా, అంటే ఒక మనం చెప్పుకున్నట్టు ఉన్నది. ఒక కమల్ హాసన్, ఒక అపరిచితుడు మన విక్రమ్ గారు, మన కాంతారా, అంటే ఆ లైన్లో వెళ్ళిపోయింది ఆయన. ఆ యాక్టింగ్ ప్రూవ్లో వెళ్ళిపోతాడు ఆయన ఫ్యూచర్లో. అంత బాగా చేసిండు. ఇది మాత్రం కెరియర్లో మాత్రం బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా, మీ హార్ట్ అంతా మంచిగా. సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కెరియర్లో రాసి పెట్టుకున్న సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఫైట్స్ మాత్రం చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఫైట్స్. మోహన్ బాబు గారు కానీ, నానా రోహిత్ గారు కానీ ప్రతి ఒక్కరికి
ఫైట్స్ చాలా బాగున్నాయి. ఎవరు తక్కువ లేదు, వాళ్ళకి ఎక్కువ లేదు, అందరికీ బాగుంది. ఇది ఒక చరిత్ర నిలిచిపోతుంది ముగ్గురికి. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు కూడా. ఇలాంటి క్యారెక్టర్స్ దొరికాయి కూడా వాళ్ళకి. దొరికినప్పుడు మాత్రం దుమ్ము లేపేసారు ముగ్గురికి మళ్ళీ వెల్కమ్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి. మళ్ళీ మనోజ్ అన్న మళ్ళీ నానా రోహిత్ గారికి ఎప్పటికైనా మళ్ళీ ఫుల్ బిజీ ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ సాంగ్స్ కూడా ముగ్గురులో బాగా ఎవరు డామినేట్ చేశారు అనిపించింది యాక్టింగ్? మంచి మనోజ్. సాంగ్స్ ఫైట్స్ అన్నీ బాగున్నాయా? హీరోయిన్ గురించి ఏం చెప్తారు? ఓకే, ఎంత స్టోరీ పరంగా ఏం చెప్తారు? బాగుందండి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందండి సినిమా. ఫైట్స్ అవి బాగున్నాయా? ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? 10కి రేటింగ్ ఎంత ఇస్తారు? సూపర్ నచ్చింది. అన్నా ముగ్గురులో ఎవరు యాక్టింగ్ బాగుంది? అన్న ఈ సినిమా ముగ్గురికి కంబ్యాక్ అనుకుని చేశారు, ఎవరికి బాగా ప్లస్ అయింది? హీరోని ఎలాగా చూస్తున్నా అనుకోలేదు, బాగా చేశారు, ఎలా ఊహించారు. ఓకే, నైస్. అలాగే పాటలు ఫైట్లు ఎలా అనిపించాయి? భైరవం ఈ ముగ్గురికి ఏది అసంభవం. ప్రేక్షకులు చేయాలి గారం, తెరపై చూడాలి వీళ్ళ విధ్వంసం. నిజంగా మల్టీ స్టారర్ మూవీస్కి గౌరవం పెంచారు. ఇద్దరిని హ్యాండిల్ చేయడమే టఫ్, ముగ్గురిని హ్యాండిల్ చేశారు. అంతకుముందు కొన్ని మూవీస్ వీళ్ళు ముగ్గురిని కొంచెం అంతగా సక్సెస్ లేవు. వాళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ ఈయన ఆకలి తీర్చుకున్నాడు. నిజంగా విజయ్ గారి కంటే తక్కువ సమయంలోనే ఆ డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్ అయితే బీభత్సం. అది నిజంగా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా ఆ సాంగ్ ఈ మూవీ చూసాక నిజంగా ఆమెకైతే ఆఫర్లు క్యూ అనుకుంటా, అలా ఆ సాంగ్ అంత కుమ్మేసింది. నిజంగా ఏ హీరోకి ఎక్కువ నిడివి అని అడుగుతున్నారు. నిజంగా తక్కువ నిడి అనిపించిన తక్కువ నిడి పడిన వాళ్ళు ఆ సీన్ బాగా చేశారు. ఆ తక్కువ నిడి అనే ఫీల్ రాదు. ముగ్గురికి ఈక్వల్ పార్ట్ ఉంది. మా ఫైట్స్ అవి మాస్ ఆడియన్స్కి నచ్చుతాయా? సాంగ్స్ ఫైట్స్ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కుటుంబ విలువలని బాగా చూపెట్టారు. కొంచెం యాంగ్రీ నిజంగా బీజియం అయితే బీభత్సం తీసేసింది. కుటుంబంలో ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరిని కొంచెం మేనేజ్ చేయడం, ఇద్దరిని వాళ్ళ దగ్గర పని చేస్తూ నిజంగా సూపర్గా అనిపించింది. హీరోయిన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మల్టీ స్టార్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే చాలామంది హీరోస్ మనం చూస్తుంటాం, కొంచెం వాళ్ళ ఈగో వల్ల ఇంకా ఏదో మామూలు అది కామన్ ఉండే ఉంటుంది ఈ వర్క్లో ఉండే ఇది. దానివల్ల అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు, ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్. కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం, వాళ్ళు చేయడం పెద్ద విషయం. ఈయన ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద, దాన్ని నిలుపుకున్నాడు. ఇంకా మనం హ్యాపీ అవ్వాలి. నిజంగా చాలా మల్టీ స్టార్ మూవీస్ రావాలని కోరుకుంటా. నిజంగా చాలా యాక్సెప్ట్ నిజంగా డైరెక్టర్ విజయ్ గారికి.